దేశాన్ని ఇంత ఇంత నీచంగా గంటల వ్యవధులలో దోచుకుంటారు అనేది విన్నానే కానీ, పేపర్లో అలా విన్నానే కానీ చూడలేదు. కానీ ఈసారి నిజంగా నేను ఎంతగానో ఇష్టపడే నాజంపేట నియోజకవర్గంలో ఒక మండలానికి 3.5 రోజు వ్యవధిలో 45 లక్షల రూపాయలు స్కామ్ ఒక స్కీమ్లో అధికారులు చేశారంటే, మీలాంటి వాళ్ళు ఉంటే నేను అనుకుంటా ఉంటా ఈ దేశం ఇంకా మారదేమో అని. మీలాంటి నా కొడుకులు ఉన్నంత వరకు ఈ దేశం మారదురా, నిజంగా మారదు. 4 ఏళ్ళు తింటే కానీ బతకలేము, ఎవరైనా వచ్చి ఆర్డర్లు ఇస్తే కానీ మేము మా మగ్గంలో ఒక చీర నెయ్యలేము. ఒకానొకప్పుడు ప్రపంచానికి అగ్గిపెట్టిలో చీర నేచి మడతేసి అగ్గిపెట్టిలో పెట్టి ఇచ్చిన మన నియోజకవర్గ చేనేత కార్మికులు ఈరోజు మీలాంటి లోఫర్గాళ్ళ వల్ల, వ్యవస్థ తెలియని వాళ్ళ వల్ల, అవగాహన లేని వాళ్ళ వల్ల ఈరోజు పెయింట్ అంగడికి బేల్దారులుగా, కొయ్యేటికి, రోడ్లలో హోటళ్ళు, నాన్ వెజ్లు అమ్ముకుంటూ బతకాల్సిన పరిస్థితి. వాళ్ళ ఎంగిలి కూలు తినేదానికి కూడా మీరు ఇబ్బంది లేకుండా ఉన్నారంటే మీ బతుకులు ఎందుకు, మీ నీచమైన జీవితాలు ఎందుకు అనిపిస్తుంది. సరే, స్టోరీలోకి వెళ్దాం. మామూలుగా ప్రతి సంవత్సరము చేనేత కార్మికులకి ప్రభుత్వము 25,000 రూపాయలు 25,000 రూపాయలు డబ్బులు వేస్తుంది. ఈసారి కూడా అలాగే జరిగింది. కానీ ప్రతిసారి ఎలిజిబుల్ క్యాండిడేట్లు ఎవరు, నాన్ ఎలిజిబుల్ క్యాండిడేట్లు ఎవరు అని నోటీస్ బోర్డులో పెడతారు. ఈసారి నోటీస్ బోర్డులో పెట్టలేదు. మొత్తం మండలంలో 23 మగ్గాలకు మించి లేకపోతే ప్రతి సంవత్సరము 300-350 మందికి ఇస్తారు. ఈసారి మగ్గాలు వాళ్ళ ఫ్యామిలీస్కే కాకుండా అసలుకి సంబంధం లేని ఊర్ల పేర్లు, ఊర్లలో మనుషుల పేర్లు, ఒక్క రేషన్ కార్డులో 5 మంది ఉంటే రేషన్ కార్డు పెడితే ఎక్కడ దొరికిపోతామో అని అదే 5 మంది ప్లేస్లో ఆధార్ కార్డులు పెట్టి 37 మంది సంబంధం లేకుండా వాళ్ళని ఎంటర్ చేసి సగం 25,000లో అధికారులు వీళ్ళు కొమ్మక్కు. మిగతా అన్ని ప్రతి సంవత్సరం డబ్బులు వచ్చే వాళ్ళ దగ్గర ఒక్కొక్క పర్సన్ దగ్గర 6,000 కమిషన్. ముందుగానే చాలామందికి వ్యవస్థల్లో నమ్మకం పోయి ఇది నా దేశమా, ఇది నా దేశం అని చెప్పుకోబోయి ఇది నా దేశమా అని చెప్పుకునే పరిస్థితికి తీసుకొచ్చారు మీ వ్యవస్థలు, మీ నాయకులు. ఇంతకంటే దిగజార్చొద్దని నేను అడుగుతున్నాను. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, ఒక పంచాయతీలో 30-45 లక్షలు ఎత్తారంటే ఈ జిల్లాలో నాకు తెలిసి 4-5 కోట్ల రూపాయలు స్కామ్ 3 రోజుల్లో జరిగింది. అలాంటిది ఈ రాష్ట్రం అంతా ఎంత జరిగి ఉంటుందో. దేశానికి వెన్నుముక్క యువత అంటారు, ఇది మీ డబ్బులే. మీరు ఇలా చూస్తూ ఉండండి, వాళ్ళు అలా చేసుకుంటూ పోతూ లాస్ట్కి మీ జీవితాన్ని సున్నా చేస్తారు.